ఆగండి. ఇదేదో సింపుల్ మామిడికాయ పచ్చడి అనుకునేసి మీరు వీడియో చూడకుండా వెళ్ళిపోతే మీరు పప్పులో కాదండి మామిడికాయ పచ్చడిలో కాలేసినట్టే. ఎందుకంటే ఈ రుచికరమైన పచ్చడి మీరు మిస్ అయిపోతారు. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉండే ఈ రాయలసీమ మామిడికాయ పచ్చడి మీకు చూపించేస్తాను, చూసేయండి. దీనికోసం ఏం అవసరం లేదు పెద్దగా. ఒక పెద్ద సైజు మామిడికాయ శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవి మీకు వలవడం ఇష్టం లేకపోతే ఇంట్లో ఎవరితో ఒకరితో ఇచ్చి ఒలిపించుకొని ఇలా గుప్పెడు తీసుకొనేసి గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని ఇందులో మీ కారానికి తగ్గట్టుగా కారం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్లు యాడ్ చేశాను. అండ్ అలాగే కాస్త కల్లుప్పు యాడ్ చేసుకునేసి గ్రైండ్ చేసుకోండి. అయితే బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవడమే అనమాట. పోపు అంటే అందరికీ తెలిసిందే కదా. పోపు అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ బాగా వేసేసుకోండి. ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ వేడిగా నూనె ఉండాలి. ఇంకేముంది, రెడీగా పెట్టుకున్నటువంటి పోపు సామాన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే యాడ్ చేసేసుకోవడమే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా మీరు నమ్మరు, ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా సరే సింపుల్గా ఈ మామిడికాయ పచ్చడితో తినేయాల్సిందే అనమాట. అండ్ ఎంత అన్నాన్నైనా ఖాళీ చేస్తారు. ఈ మామిడికాయ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.